Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? పిన్నెల్లి కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 4 బృందాలుగా పిన్నెల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈవీఎం విధ్వంసం కేసులో A1 గా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో పిన్నెల్లి డ్రైవర్ తో పాటు మరికొందరు అనుచరులు కూడా ఉన్నారు. అలాగే పిన్నెల్లి విదేశాలకి పారిపోకుండా ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పిన్నెల్లి వీడియోపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అది ఫేక్ వీడియోనా లేక రియలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. అది నిజమైనదా కాదా అని తేలాల్సి ఉంది అంటున్నారు అంబటి రాంబాబు. ఆ వీడియో నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. పిన్నెల్లి వీడియో రియలా ఫేక్ అనేది తేలాలి అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆ వీడియో టీడీపీ నేత లోకేష్ ట్విట్టర్ లోకి ఎలా వచ్చిందో తేలాలన్నారు. దీని వెనుక కుట్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు అంబటి. మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఏంటి వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఇది కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. పాల్వాయి గేట్ వీడియో బయటకు వచ్చినట్లే మిగతా ఈవీఎంల ధ్వంసం వీడియోలు ఎందుకు బయట పెట్టడం లేదని గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. ఎనీ పార్టీ, ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది. అది కలెక్టర్ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా. ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మురుకూడులో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటకి? పోనీ ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు, అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా. ఈవీఎంల ధ్వంసంపై బయటకు వచ్చిన వీడియో రియలే అన్నారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. అది ఒరిజినల్ అని తేలితే ఏం చేస్తారో చెప్పాలంటూ వైసీపీ నేతలకు సవాల్ చేశారు. వీడియో ఒరిజినల్ డూప్లికేటా కూడా ఆయనకు అర్థం కాలేదా? ప్రజలకు అర్థం కాలేదా? అంటే అది ఒరిజినల్ అని తేలిస్తే ఏం చేస్తాడంటే చెప్పమనండి కాసు మహేష్ రెడ్డిని. అది ఒరిజినల్ అని తేల్పిస్తాం. ఏం చేస్తాడో పిన్నెల్లి ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో ఒరిజినల్లే అన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. జిల్లా ఎలక్షన్ ఆఫీసరే పోలీసులకు ఈ ఎవిడెన్స్ ఇచ్చారన్నారు సీఈఓ. So this issue yesterday afternoon it was some video was released. So that video is correct and then apart from filing this memo in 2 days back file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. అంటే వెలుగులో కాదు, ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్. ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్. 14-15కే ఇచ్చేశారు. ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. సిట్ వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ గాన్ అంత స్పీడప్ అయిపోయింది. దట్ ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్గా సీసీటీవీ కెమెరా పెట్టిన వలన ఈరోజు వీఆర్ ఏబుల్ టు గెట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సచ్ థింగ్స్. హ్యాడ్ దేర్ బీన్ నో సీసీటీవీ కెమెరా, హ్యాడ్ ఇట్ నాట్ బీన్ గివెన్ టు ద police, had it investigation not been done, I would say that now we have clear evidence of all these things and we will not leave, election commission will not leave anybody this time. ఇటు టీడీపీ నేతలు చలో మాచర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అండ్ నియోజకవర్గంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు లైవ్లో. శివకుమార్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? టీడీపీ నేతలు ఎవరైనా రావడానికి ప్రయత్నిస్తున్నారా?
మాచర్లలో క్షణక్షణం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. టీడీపీ నేతలు చెలో మాచర్లకు పిలుపునిచ్చే నేపథ్యంలో పోలీసులు చెలో మాచర్లకు అనుమతి లేదని చెప్పని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఇళ్లకు చేరుకొని హౌస్ అరెస్టులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇటు విజయవాడలో ఉన్నటువంటి దేవినేని ఉమాతో పాటు కొల్లు రవీంద్రాన్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. మాచర్లలో ఉంటున్నటువంటి టీడీపీ ముఖ్య నేతలందరినీ కూడా శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడి నుంచి గుంటూరుకు కూడా తరలించి అక్కడ హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితికి కనపడుతుంది. ప్రస్తుతం మాచర్లలో అయితే ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొందనే చెప్పుకోవచ్చు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 1000 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ పహారా అనేది కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాచర్లకు వచ్చేటువంటి రహదారుల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మొత్తం కూడా క్షుణ్ణంగా వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా కళ్ళు కప్పి మాచర్లో వచ్చే ప్రయత్నం చేస్తే కనుక వారిని అక్కడే అదుపులోకి తీసుకొని అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మాచర్లలో అయితే ప్రస్తుతం అయితే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణమే కనపడుతుంది. కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు వస్తారనే ఒక ఉత్కంఠ కూడా మరోవైపు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈ యొక్క వ్యవహారంలో అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే పోలీసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుంటామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.